ఈ రోజున ఈ మాటలు వింటున్న మనం ప్రతిరోజు ప్రతి క్షణం దేవుడు ఈ కార్యం చేస్తాడు అని నిరీక్షణ ఉంచుతున్నామా? ఈ కార్యం దేవుడు కూడా చేయగలడా అని లెక్కలేస్తున్నామా? మనకు ఆలస్యం జరుగుతుందంటే ఒక్క క్షణం మీరు ఆలోచించండి. దేవుని కార్యాలు ఆలస్యం అవుతున్నాయి. దేవుడు మనం చేసిన ప్రార్థన ఆలస్యం చేస్తున్నాడు. దేవుడు మనం అడిగిన విజ్ఞాపనకు మొర్రకు వినకుండా దూరంగా ఉంటున్నాడు. అంటే దానికి కారణం ఏంటో తెలుసా? దేవుని శక్తిని మనం లెక్క చేయలేకపోవడం, దేవుని శక్తిని మనం గమనించలేకపోవడం. విశ్వాసంతో నా దేవుడు నాకు ఈ కార్యం చేస్తాడు అని విశ్వసించి మీరు ప్రార్థన చేయండి, మీరే సాక్షులుగా నిలబడతారు. మనం ఒక చిన్న ప్రార్థన అడిగినా చాలు కదండి. ఇష్మాయిల్ ఎంత చిన్న పిల్లోడు, మొర్ర పెడితే ప్రభు దూత దిగి వచ్చి మాట్లాడడం మొదలుపెట్టాడు. సమూయేలు ఎంత చిన్న పిల్లోడు, దేవుని మందిరంలో మందసం దగ్గర ఆ దీపవృక్షం మీద దీపం వెలుగుతున్నప్పుడు పడుకుంటే దేవుని స్వరం మాట్లాడడం మొదలుపెట్టాడు. ఈరోజు నీ మాటలు వింటున్న మనందరి జీవితంలో మరొక మాట మీకు జ్ఞాపకం చేయనా? ఎలిజబెత్ అమ్మ గర్భంలో ఉన్న శిశువు ఎంత? మరియమ్మ తల్లి వందనాలు చెబితే సంతోషించి కడుపులో ఉన్న శిశువు గంతులు వేశాడు. దేవుని మాట వింటే మనకు సంబరం రావాలండి. దేవుని మాట వినడానికి మనం సంతోషపడాలండి. ప్రతిరోజు ఆయన మాట వినే మన జీవితంలో ఆ రోజు వినే మాటలే, తెలిసిన మాటలే అనుకుంటుంటాం. కానీ ఆ మాట విన్నప్పుడంట మన హృదయాలు మండాలి. ఎమ్మాయి అనే గ్రామానికి 2 వ్యక్తులు వెళ్తున్నారు. మధ్యలో వారితో కూడా యేసు క్రీస్తు ప్రభుల వారు నడుచుకుంటూ వెళ్తుంటే అక్కడ ఉన్నవాళ్ళు అనుకున్నారు, ఎవరో బాటసార్లే అనుకొని, అయ్యా ఇదిగో పలానా సంగతులు జరిగాయి, మీకు తెలుసా? ఏమోనయ్యా నాకు తెలియదు, చెప్పండి. యేసు క్రీస్తు ప్రభుల వారిని సమాధి చేశారు, సిలువ వేశారు, తెలుసా? యేసు క్రీస్తు ప్రభుల వారిని కొరడాలతో కొట్టారు, చిత్రహింసలు పెట్టారు, చంపారు, తెలుసా? ఆయన సమాధి చేశారు, తెలుసా? అవునా, ఇవన్నీ జరిగాయా అని